వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనం ఒక మంచి గవర్నమెంట్ ఇంటర్న్‌షిప్ గురించి మాట్లాడదాము. ఇది ఒక చాలా మంచి అవకాశం. ఎవరైతే ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారో, లేదా బీటెక్ చదువుతున్నారో, లేదా బీటెక్ చదివేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారో, వాళ్ళ కోసం మాత్రం తప్పకుండా ఒక చాలా మంచి ఆపర్చునిటీ అన్నమాట. సో వాళ్ళు గవర్నమెంట్ ఇంటర్న్‌షిప్‌లో వాళ్ళు చేరుకొని ఎలా స్టైపెండ్ అనేది వస్తుంది, ఏం పని ఉండబోతుంది, అసలు ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అనేది ఈ ఇంటర్న్‌షిప్ ఇస్తుంది, ఇవాళ మనం చూద్దాము. ఫస్ట్ ఇక్కడ మనం ఓపెన్ చేసుకున్నాక బ్రౌజర్ ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ ఎస్‌ఈసీఐ ఇంటర్న్‌షిప్ అని కనిపిస్తుంది. ఎస్‌ఈసీఐ అంటే ఏంటి అంటే ఇక్కడ మీరు చూడొచ్చు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అన్నమాట. సో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ ఇంటర్న్‌షిప్ అనేది ఇక్కడ విడుదల చేశారు. ఎవరు కూడా ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఉన్నారో, వాళ్ళకి సంబంధించిన టెక్నాలజీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఉన్నారో, వాళ్ళు ఈ ఇంటర్న్‌షిప్‌లో అప్లై చేసి ఇంటర్న్‌షిప్ అనేది చేయొచ్చన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ మనం చూసుకోవచ్చు. అప్లై ఎప్పుడు చేయాలి అంటే ఇక్కడ రాసున్నది. ఇంట్రెస్టెడ్ అప్లికెంట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు సెండ్ దేర్ అప్లికేషన్స్ బిట్వీన్ 1st అండ్ 10th ఆఫ్ ఈచ్ మంత్. అంటే ఏంటి అంటే ప్రతి నెల 1 తారీఖు నుంచి 10వ తారీఖు వరకు మధ్యలో ఎప్పుడైనా ఈ ఇంటర్న్‌షిప్‌కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అప్లికేషన్ మీరు ఇచ్చిన తర్వాత వాళ్ళ వైపు నుంచి మీకు రెస్పాన్స్ వస్తుంది. అప్పుడు మీరు ఇంటర్న్‌షిప్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎలా ముందు ప్రాసెస్ ఎలా ఉండబోతుంది, ప్రతి డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ ఇవ్వబడుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకు రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే అసలు ఇంటర్న్‌షిప్‌లో ఏముండబోతుంది, ప్రతి డీటెయిల్స్ కూడా చూడాలి అంటే ఇక్కడ మనకు ఎస్‌సీసీఐ ఇంటర్న్‌షిప్ పాలిసీ అని ఒకటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇలాంటి ఒక పీడీఎఫ్ అనేది మీకు ఇంకో కొత్త ట్యాబ్‌లో ఓపెన్ అవుతుంది. సో ఈ ట్యాబ్‌లో మనకు కావాల్సిన ప్రతి డీటెయిల్స్ అనేది ఇక్కడ చూసుకోవచ్చనమాట. సో ఫస్ట్ ఇక్కడ మనము ఒకసారి ఈ ట్యాబ్‌లో ఓపెన్ అయిన తర్వాత మనము దీనికి సంబంధించిన అసలు ఇంటర్న్‌షిప్ దేనికి, ఎవరి కోసము, దీనికి అప్లై చేయాలంటే ఎలా చేయాలి? సో ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ ఇంటర్న్‌షిప్‌కి అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఇంటర్న్‌షిప్ డ్యూరేషన్ ఎంత ఉండబోతుంది? అండ్ దీంట్లో మనకేదైనా స్టైపెండ్ వస్తుందా? వస్తే ఎంతొస్తుంది? ఆ డీటెయిల్స్ ఇక్కడ మనం చూడొచ్చు. అది నంబర్ 4 డ్యూరేషన్ అండ్ స్టైపెండ్‌లో ఏంటంటే, ఈ ఇంటర్న్‌షిప్ మినిమమ్ 3 నెలల నుంచి మాక్సిమం 6 నెలల వరకు ఉండబోతుందనమాట. సో, మినిమమ్ 3 మంత్స్ నుంచి మాక్సిమం 6 మంత్స్. దాని తర్వాత ఎవరికి అంటే ఎవరైతే ఎంటెక్ చదువుతున్నారో, లేదా ఎవరైతే ఇంజినీరింగ్ పూర్తి చేశారో, బీటెక్ వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్న్‌షిప్‌కి అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా స్టైపెండ్ అనేది ప్రతి నెల మీకిక్కడ రూ. 5,000 అనేది ఈ గవర్నమెంట్ సోలార్ ఎనర్జీ వాళ్ళు మీకు ఇంటర్న్‌షిప్ కోసం రూ. 5,000 అనేది ప్రతి నెల ఇస్తారు. అంతేకాకుండా ఈ 5,000 అనేది మీకు ఎవ్రీ మంత్ అయితే 3 మంత్స్ వస్తుంది. లేదంటే మీ ఇంటర్న్‌షిప్ ఒకవేళ 6 మంత్స్ పీరియడ్ కోసం ఉంటే 6 మంత్స్ వరకు మీకు ఎవ్రీ మంత్ రూ. 5,000 అనేది స్టైపెండ్ ఇక్కడ వస్తుంది. స్టైపెండ్ తక్కువ ఉన్నా గానీ ఇక్కడేందంటే ఒక మంచి అవకాశం ఇది. మీరు వాళ్ళతో అసోసియేట్ అయ్యేసి మంచి నాలెడ్జ్ అనేది ఇక్కడ గెయిన్ చేయవచ్చు. తర్వాత మీ రెజ్యూమేలో కూడా ఈ నాలెడ్జ్ అనేది మీకు చాలా బాగా పనికొస్తుంది. ఎలాగో మీరు స్టూడెంట్ ఉంటారు కాబట్టి స్టూడెంట్‌తో పాటు ఇదొక మీకు ఇంటర్న్‌షిప్ మీకు పార్ట్ టైమ్‌లా ఉంటుంది. ఒక చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. అంతేకాకుండా ఇంతకుముందు మనం చూసినట్టు అప్లై చేసుకోవాలంటే ఎవ్రీ మంత్ ఈ వెబ్‌సైట్‌కొచ్చేసి ఫస్ట్ నుంచి 10th మధ్యలో అప్లికేషన్ అనేది మీరు ఇక్కడ వేయొచ్చనమాట. తప్పకుండా ఆన్‌లైన్‌లోనే అప్లికేషన్ అనేది వేసిన తర్వాత మీకు ఇంకా ఫ్యూచర్‌లో ఎటువంటి ప్రాసెస్ ఉండబోతుంది, ఏమేమి డీటెయిల్స్ కావాలి మీ వైపు నుంచి, ఎటువంటి డాక్యుమెంట్స్ అన్నీ మీరు అప్‌లోడ్ చేయాలి. ప్రతిది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. దాని తర్వాత కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. సో, మీకు ఎటువంటి బోర్డింగ్‌కి, లాడ్జింగ్‌కి, ట్రావెలింగ్‌కి ఎక్స్‌పెన్సెస్ కోసము వాళ్ళు ఫైనాన్షియల్‌గా మీకు రీయింబర్స్‌మెంట్ అనేది చేయరు. ఓన్లీ రూ. 5,000 మాత్రమే మీకు ఎవ్రీ మంత్ స్టైపెండ్ రూపంలో ఇవ్వబడుతుంది. రూ. 5,000 కంటే ఎక్కువ ఇక్కడ మీరు ఎక్స్‌పెక్ట్ చేయకూడదు అని ఇక్కడ ఫస్ట్ వీళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో ఇచ్చారు. సెకండ్ వచ్చేసి ఇంటర్న్‌షిప్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు ఇంటర్న్‌షిప్ కోసం ఎటువంటి డబ్బులనేది చార్జ్ చేయరు. ఇది టోటల్లీ ఫ్రీగా ఉండబోతుందని సెకండ్ ఇచ్చారు. దాని తర్వాత ఇంటర్న్స్ విల్ మెయింటైన్ రెగ్యులర్ ఇంటర్న్‌షిప్ షెడ్యూల్ అంటే మీకు ఒక స్పెసిఫిక్ టైమింగ్ ఒకవేళ ఇచ్చారనుకోండి. ఆ టైమింగ్ అనేది మీరు ఫాలో అవ్వాలి, డిసిప్లిన్డ్‌గా ఉండాలి అని ఇక్కడ థర్డ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ ఫోర్త్ చూసుకుంటే ఇంటర్న్ విల్ డెమాన్‌స్ట్రేట్ హానెస్టీ, పంక్చువాలిటీ అండ్ విల్లింగ్‌నెస్. అంటే పంక్చువాలిటీ అంటే ఎప్పుడు కూడా ఒక కరెక్ట్ టైంకి మరి మీ వైపు నుంచి మీరు ప్రొయాక్టివ్‌గా ప్రతి పని అనేది మీరు ఇక్కడ చేస్తారు అని వాళ్ళు ఇక్కడ ఫోర్త్ కండిషన్‌లో ఇచ్చారనమాట. అలానే ఇక్కడ టోటల్ మనకిక్కడ చూసుకుంటే 9 కండిషన్స్ ఉన్నాయి. అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మీరిక్కడ ఈ లింక్ మీదకొచ్చేసి స్టడీ చేయొచ్చు. అంతేకాకుండా ఇదంతా ఇంటర్న్‌షిప్ అయిన తర్వాత మీకు ఒక కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ గవర్నమెంట్ సోలార్ ఎనర్జీ వైపు నుంచి వస్తుందనమాట. ఇంటర్న్‌షిప్ పూర్తి అయిన తర్వాత అది 3 నెలల లేదంటే మీ 6 మంత్స్ ఒకవేళ ఉంటే మరి 6 మంత్స్ తర్వాత ఈ కంప్లీషన్ ఆఫ్ సర్టిఫికేట్ అనేది మీకు ఇవ్వబడుతుంది. అది కూడా సర్టిఫికేట్‌ని మీరు మీ రెజ్యూమేలో యాడ్ చేసుకోవచ్చు. సో, ఇది ఈ డాక్యుమెంట్ మనం చూసుకున్నాం. ఇప్పుడు ఒక్కసారి మీరు డాక్యుమెంట్ మొత్తం రీడ్ చేసిన తర్వాత అప్లై చేసుకోవాలి అంటే
ఇందాక మనం ఇక్కడ చూసినట్టు ఈ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఏదైతే రిజిస్టర్ అనే ఆప్షన్ ఉందో దాని మీద క్లిక్ చేసి మీ పూర్తి డీటెయిల్స్ అనేది ఫిల్ చేసిన తర్వాత మీరు ఇక్కడ రిజిస్టర్ అనేది చేసుకోవచ్చు. ఒక చాలా మంచి అవకాశం. ఈ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తప్పకుండా దీన్ని ఒకసారి చెక్ చేయండి. అంతేకాకుండా ఒకవేళ మీరు ఇంతవరకు హిట్ టీవీ మనీని సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో గనక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ప్రతి ఒక్కరితో మీ సర్కిల్‌లో ఎవరికైతే ఈ వీడియో మీరు పనికొస్తుందని అనుకుంటారో వాళ్ళతో మాత్రం తప్పకుండా షేర్ చేయండి. థాంక్ యూ.